Daily. Taste the Daily. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి 125 పని దినాలు కల్పించేందుకు ఈ బిల్లులో ప్రతిపాదించారు. అయితే గాంధీ పేరును తొలగించి కొత్త చట్టం తీసుకురావడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తెచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. జీరామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ పేరుతో బిల్లు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి 125 పని దినాలు కల్పించేందుకు ఈ బిల్లు ప్రతిపాదించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పును విపక్షాలు తప్పుపట్టాయి. ఈ పథకంలో మహాత్మా గాంధీ పేరును తీసేయడంపై ప్రియాంక గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకం పేరుతో దుబారా ఖర్చు చేస్తున్నారని ప్రియాంక విమర్శించారు. పార్లమెంట్ లో ఈ వ్యవహారంపై కేంద్రాన్ని నిలదీస్తామన్నారు ప్రియాంక. డిసెంబర్ 1వ తేదీన పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవగా ఈ నెల 19వ తేదీ వరకు ఇది జరగనున్నాయి. లోక్సభ ఎంపీల కాపీలను అందించడంతో ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించినట్టుగా తెలుస్తోంది. ఉపాధి హామీ పథకంలో కేంద్రం ఇటీవలే భారీ మార్పులు చేసిన విషయం తెలిసిందే. పథకం పేరును పూజ్యబాపు గ్రామీణ రోజ్గార్ యోజనగా మారుస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పని దినాల సంఖ్యను కూడా పెంచింది. గతంలో ఏడాదిలో 100 పని దినాలు మాత్రమే ఉండగా వాటిని ఇప్పుడు 120 రోజులుగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక కనీస వేతనాన్ని కూడా 250కు పెంచింది. ఈ క్రమంలో ఇప్పుడు మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టం తీసుకురానున్నారు.